నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇప్పుడు కాకరకాయ కూర వెల్లుల్లిపై కారం ఎలా చేయాలో చెప్తున్నాను. కాకరకాయలు గమ్ముని ఎవరు ఇష్టపడరు, చేదుగా ఉంటుంది కదా అని. కానీ ఈ కాకరకాయ కూర చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు చేసుకుని తిన్నారంటే తప్పకుండా అస్తమానం చేసుకుని తింటారు. అది ఎలాగో ఇప్పుడు చెప్తున్నాను. కాకరకాయలు పైన చెక్కు తీసేసి చిన్న ముక్కల కింద కోసేసి మధ్యలో డాట్ పెట్టేసి అవి ఉప్పు రాసేసి ఒక్క 10 నిమిషాలు వదిలేయండి. నూనె ముక్కలు ములిగేలాగా పెట్టి నూనె వేడెక్కాక ముక్కలు వేసేసి ఇలాగా వేయించేయండి. ఇవి బాగా రోస్ట్గా వేగిపోవాలి. వేపు ఎలా రావాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఇలా వస్తుంది, తర్వాత ఇంకా రోస్ట్గా అయిపోతుంది. చూడండి, ఇగోండి ఇలా రోస్ట్గా, ఇంత రోస్ట్గా వేగిపోతుంది. మీకు అసలు చేదు అనేదే ఉండదు, చాలా బాగుంటుంది కూర. ఇలా రావాలి చూడండి, ముక్క ఇది ఇలా రోస్ట్గా వేగాలి, చేదు అనేదే ఉండదు. ఇప్పుడు వేగిపోయినట్టే. నూనె తీసేసి ఈ ముక్కలు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇప్పుడు వెల్లుల్లిపై కారం ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇగోండి 4 వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి ఇలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను నేను. ఆల్రెడీ మనం ముక్కలకి ఉప్పు రాస్తాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం నూరేయాలి. గ్లాస్తో నూరుతున్నానని ఏమనుకోకండి, ఇందులో ఇది పడిపోయింది, ఎక్కడో పోయింది, కనిపించలేదు, అందుకు గ్లాస్తో నూరుతున్నాను. కొంచెం కసాపిసా నలిగాక మనం కారం వేసేసుకోవచ్చు. ఇలా కసాపిసా అయిపోయింది. ఇప్పుడు కారం 1 2 3 4 స్పూన్లు. కారం ఎక్కువ తినలేకపోతే తగ్గించుకోవచ్చండి. కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ కాకరకాయలకి 4 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు పడుతుందండి. 4 వెల్లుల్లిపాయలు ఇలా నూరేయడమేనండి. ఆల్రెడీ కసాపిసా నలిగిపోయింది కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఇది కారం రెడీ అయిపోయింది. చూడండి, కాకరకాయ నిండా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కారం వేయించక్కర్లేదండి. కాకరకాయలు వేడి చల్లారిపోయాక మనం ఈ కారం అందులో పెట్టవచ్చు. రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసాను. ఇప్పుడు కారం పెట్టేస్తున్నాను చూడండి కాకరకాయల్లోకి. అలా పెట్టేసి అలా ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి. మనం కూర రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇంట్లో పిల్లలు కానీ మన హస్బెండ్ కానీ బాబోయ్ కాకరకాయ వద్దు అంటారు. కానీ కాకరకాయ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యరీత్యా బాగుంటుంది. నులుపురుగు అనేది కడుపులో చనిపోతుంది. అందుకని కాకరకాయ కూర వారానికి ఒకసారన్నా మనం పిల్లలకి భర్తకి పెట్టాలి. ఇలా చేసి పెట్టండి. అస్సలు కాకరకాయ కూర వద్దని అనరు. చెయ్యి అని అంటారు అందరూ. చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఒకసారి తిని నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. బాయ్ బాయ్. కాకరకాయ కూర రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఉన్న కాకరకాయ కూర. మహేశ్వరి, బాయ్ బాయ్, సీ యూ. మాది భక్తి ఛానల్ కూడా ఉందండి, శ్రీ సాయి మహి ఛానల్. అందులో రాజమండ్రి దేవాలయాలు అలాగే రియల్గా సాయి భక్తుల అనుభవాలు పెడుతున్నాను. తప్పకుండా చూడండి ఆ ఛానల్ కూడా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. నన్ను లూజ్ అన్నాడే.